పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి ప్రేక్షకులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఈనాటి నవీనాలో మనం ధ్యానించుకోబోయే అంశం శ్రీసభ పట్ల విశ్వసనీయత, లాయల్టీ టు ద చర్చ్. దైవ సేవకురాలైన జ్ఞానమ్మ గారు ఒక సామాన్య మహిళ అయినప్పటికీ దేవునిపై భారం వేసి పూర్తి నమ్మకముతో తన పిల్లలను క్రైస్తవ విశ్వాసంలో పెంచి పెద్ద చేశారు. దురదృష్టవశాత్తు ఆమె భర్త అకాల మరణం చెందినను గడ్డు పరిస్థితులలో కూడా దేవునిపై నమ్మకం ఉంచి కష్టాలను తట్టుకుంటూ శ్రీసభ పట్ల విశ్వసనీయతతో జీవిత పరిస్థితులను అధిగమించారు. ఆదికాండము 12వ అధ్యాయములో, నిన్ను గొప్ప జనసమూహముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని ప్రభువు నుడివినట్లుగా జ్ఞానమ్మ గారు ఒక ఆశీర్వాదముగా శ్వాసముతో యేసుని వెంబడించి ప్రభు సన్నిధిని ఆనందముతో యథార్థ హృదయంతో జీవించి ఉన్నారు. ప్రియ బిడ్డలారా, క్రైస్తవ జీవితం విభిన్నంగా ఉండాలంటే విధేయత అనేది మన దైవ పిలుపులో కీలకం. విధేయత అనేది కేవలం పదం కాదు, మన జీవన శైలి. విధేయత కలిగి ఉండటం అంటే ఒకరి గుర్తింపు మరి ఒకరి దైవిక నియమానికి నిజమైనదిగా ఉండటం. బప్తిస్మ యోహాను గారు ఈనాటి సువార్త పఠనంలో మనకు చిత్రీకరించబడ్డారు. మొదటిగా, బప్తిస్మ యోహాను గారు అన్ని సీజన్లలో మరియు అన్ని సమయాలలో యేసుక్రీస్తు గురించి ఎలుగెత్తి చాటి చెప్పాడు. అతను తనను తాను నిజమైన వెలుగుగా సూచించలేదు. ప్రపంచ దృష్టిని వెలుగు వైపు ఆకర్షించడానికి వచ్చిన యేసు గురించి ప్రకటించారు. కీర్తి కోసం, పలుకుబడి కోసం బప్తిస్మ యోహాను గారు ఎట్టి పరిస్థితులలోనూ తన గుర్తింపును మార్చుకోలేదు. నేడు మన ప్రపంచంలో క్రైస్తవులు ఊజరవెల్లి వంటి వారు. మన గుర్తింపు నిజము కాదు. పేరు ప్రతిష్టల కోసం, పరిస్థితులకు అనుగుణముగా మన గుర్తింపును మార్చుకుంటూ ఉంటున్నాము. కానీ జ్ఞానమ్మ గారు, పునీత బప్తిస్మ యోహాను గారు భయంకరమైన పరిస్థితులలో కూడా క్రైస్తవునిగా జీవించి శ్రీసభ పట్ల విధేయత కలిగి శ్రీసభలో మంచి గుర్తింపును పొందుకున్నారు. రెండవదిగా, బప్తిస్మ యోహాను గారు దైవిక నియమానికి చాలా విధేయుడిగా జీవించి ఉన్నారు. అరణ్యములో అరుస్తున్న స్వరం వలె అతను లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. అతడు దైవిక నియామకం కోసం మాత్రమే ఉపయోగించాడు. ప్రభు కోసం మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆ విధముగా క్రైస్తవులైన మనము కూడా ప్రభు కోసం మార్గాన్ని సిద్ధం చేయడానికి మన స్వరాలను ఉపయోగించాలి. అదే విధముగా దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేసిన జ్ఞానమ్మ గారి జీవితాన్ని అనుసరిస్తూ శ్రీసభ పట్ల విధేయత కలిగి జీవించే శక్తిని దయచేయమని ప్రార్థించుకుందాం. ప్రార్థించుదము. ఓ సర్వాంతర్యామి, జ్ఞానమ్మ గారి ముద్దు బిడ్డలమైన మమ్ములను మీ ఆత్మతో నింపి శ్రీసభ పట్ల విధేయత కలిగి యథార్థ హృదయముతో ఈ లోకంలో మీ బిడ్డలుగా జీవించుటకు మీ కనుదృష్టిని మా అందరిపై ఉంచి మేము ఎల్లవేళలా వెంబడించే బిడ్డలుగా మాకు మీ శక్తిని దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.